ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కలిసి దేవుని మాటలు ధ్యానం చేసే ఇటు కృప, ఇటు ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. పిల్లలు చక్కగా తమ చదువుల్లో ముందుకు సాగుతూ మరొక తరగతిలోనికి ముందుకు వెళ్ళే గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. మంచి ఫలితాల బిడ్డలు పొందుకున్నారు. అందుని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులం. మన బిడ్డలు దేవుని మేళ్ల చేత ఆయన ఉపకారాల చేత నింపబడిలాగున నీవు నేను ఏం చేయాలి? ఒక తల్లిగా, తండ్రిగా, లేక బిడ్డలు దేవుల్లో వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? ఆదిలో మనం ఒక కుటుంబాన్ని చూస్తాం. 2 లేఖన భాగాలు ఈ ఉదయకాలంలో మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలలో వ్రాయబడిన దేవుని లేఖనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొరవిన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. 2వ పాఠం ఈ సందర్భంగా మీ ముందు చదవాలని ఆశపడుతూ ఉన్నా. 2వ లేఖన పట్టణముగా వైద్యుడైన లూకా వ్రాసిన సువార్త గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. 2 విషయాలు ఈ ఉదయకాలంలో మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. హెరిటేజ్ ఆఫ్ కయీన్ అండ్ హెరిటేజ్ ఆఫ్ జకర్యా. కయీను యొక్క వారసత్వము లేక ఆదాము యొక్క వారసత్వము. 2వది జకర్యా వారసత్వము. మొట్టమొదటి మానవుడైన నరుడైన ఆదామును ప్రభు ఎంతో ప్రేమించారు. అయితే ఆదాము యొక్క అవిధేయత అతని సంతతి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపింది?
మొదటి సంతానముగా చెప్పబడుతూ ఉన్న కయీను జీవితంలో బహు గందరగోళమైన పరిస్థితులు మనము ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అవిధేయత వలన ఒక తండ్రి ఒక తల్లి దేవుని మాటకు అవిధేయులగుట వలన ఎలాంటి పరిస్థితులు కుటుంబంలో చోటు చేసుకుంటాయి, ఎలాంటి విపత్కరమైన సంఘటనలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము మనకు చక్కగా నేర్పిస్తూ ఉంది. ఈ 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం, కయీను ఆదాము యొక్క మొదటి సంతానము. ఈ మొదటి సంతానము ప్రియులరా, అతడు సేద్యము చేసేవాడై వ్యవసాయం చేయవాడై ఉన్నాడు. దేవుని సన్నిధికి అర్పణను తీసుకొని వచ్చాడు. అవిధేయుని కుమారుడైన కయీను తన అర్పణ తృణీకరించబడెను. కారణము అవిధేయతతో కూడిన అతని స్వభావము, కయీనులో ఉన్న దుష్టత్వము అతని అర్పణను దేవుడు అంగీకరించకపోవటానికి కారణమైంది. అవిధేయత దుష్టత్వం వలన కలుగుతూ ఉంది. ఆదాము యొక్క అవిధేయత కయీను జీవితంలో దుష్టత్వముగా ప్రతిబింబిస్తూ ఉంది. ఇంకా ఏం జరిగిందండి? దాని ప్రభావము కయీను అసూయను పెంచుకున్నాడు, ద్వేషమును పెంచుకున్నాడు. ద్వేషము యొక్క ఫలితము కయీను హంతకుడయ్యాడు. హత్య యొక్క ఫలితము కయీను శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపం యొక్క ఫలితము కయీను భూమి మీద పాపమును విస్తరింపచేసిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. భూమి మీద దుష్టత్వానికి, మోసమునకు, ద్వేషమునకు ప్రతీకగా కయీను కనిపిస్తూ ఉన్నాడు. భూమి మీద వాటికి పునాది వేసిన వాడు, భూమి మీద వాటిని విస్తరింపచేసిన వాడు కయీను. ఆదాము యొక్క సంతానము, ఆదాము యొక్క అవిధేయత. లూకా శుభవార్త 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాల్లో చదివినప్పుడు అబియా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుని మనం చూస్తున్నాం. జకర్యా భక్తిపరునిగాను, దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధిగా, నీతిమంతునిగా నడుచుకున్నవాడు అని దైవలేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప అద్భుతమైన విషయం అది. మరి వారిని గురించి ఏమిటండి అని మనం చూస్తే, వారు బహుకాలము గడిచిన వృద్ధులయ్యారు, వారికి సంతానం లేదు. అయితే దేవుని సంకల్పానుసారంగా ఆయన కృప చొప్పున జకరియా, ఎలిజబెత్లు తమ వృద్ధాప్యమందు ఒక కుమారునికి జన్మనిచ్చారు. ఆమేన్. వారికి ఒక కుమారుడు కలిగాడు. నీతిమంతుల సంతానముగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు.
బాప్తిస్మమిచ్చు యోహానుగా అతడు పేరుగాంచాడు. కేవలం తన మట్టుకు తానే భక్తి పరునిగా విశ్వాసిగా ఉండలేదు, కానీ దేవునికి నమ్మకమైన వానిగాను, దేవుని మాటకు విధేయత చూపేవానుగా బాప్తిస్మమిచ్చు యోహాను కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, అతడు నిర్భయుడిగా జీవించాడు. పాపం విషయంలో, దేవుని యొక్క మార్గములను తప్పి జీవించే వారి విషయంలో ఆయన భీతి లేని వానిగా ఖండించాడు, భయము వీడి ఖండించాడు, ధైర్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ఈ బాప్తిస్మమిచ్చు యోహాను భూమి మీద దేవుని యొక్క మార్గమును సరళము చేయువానిగా ఉన్నాడు. హల్లెలూయా. కయీను భూమి మీద పాపమును దుష్టత్వమును విస్తరింపచేసేవాడిగా ఉంటే, నీతిమంతుల సంతానమయ్యన్న బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని మార్గమును సరళము చేయువానిగా ఉన్నాడు. ఎంత గొప్ప వ్యత్యాసం! ప్రియా సహోదరి సహోదరులరా, నేను చెప్పాలనుకున్న ప్రధానమైన ఉద్దేశం మీ ముందు పెట్టేశాను. మనం ఎవరి సంతానముగా ఉంటున్నాం? ఆదాము సంతానమా, లేక నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు ప్రభుని యేసుక్రీస్తు వారి సంతానమా? ఇక్కడ జకర్యా అతి నీతిమంతుడైన యేసయ్యకు ఒక చక్కని ముంగుర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ నీతిమంతుల సంతానము ఎలా ఉంటుందో బాప్తిస్మమిచ్చు యోహానులో మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల నీతిమంతుడైన ప్రభును నమ్మిన వారమై జీవించినట్లయితే మన జీవితాలు ఎంత గొప్పగా ఉంటాయి. భయము వీడి, పాపము నుండి విడిపించబడి, శాపము నుండి తొలగింపబడి, దేవుని రాజ్యమును, దేవుని మార్గములను భూమి మీద సరళము చేయవారుగా నీవు నేను ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆదాము సంతానము అవిధేయతతో కూడిన సంతానము. అవిధేయుడైన ఆదాము సంతానము భూమి మీద పాపమును విస్తరింపచేస్తే, నీతిమంతులైన జకర్యా, ఎలిజబెత్ల సంతానము బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని మార్గమును భూమి మీద సరళము చేయువారు. నువ్వు ఏ మార్గంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నా? ఆదాము సంతతి ఆ కోవలో ఉంటే పాపము విస్తరిస్తూ ఉంది. నీతిమంతుడైన యేసయ్య సంతతి ఆ కోవలో ఉంటే భూమి మీద దేవుని రాజ్య స్థాపన విస్తరిస్తూ ఉంది. ఈ దినమే మనం ఒక ఎంపిక చేసుకుందాం. ప్రభు, నీవు నేను మనమందరం కూడా నీతిమంతుని సంతానముగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అట్టి స్థితిలో మన జీవితాలు కొనసాగలాగిన ప్రభు కొరకే మనల్ని మనం సమర్పించుకుందాం. తల్లిదండ్రులుగా ఉంటే జకర్యా, ఎలిజబెత్ల వలె ఉందాం. బిడ్డలుగా ఉంటే బాప్తిస్మమిచ్చు యోహాను వలె ఉందాం. ప్రభు నామమును గణపరచుదాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో శ్రేష్టమైన మీ లేఖనాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
మీ స్వరూపంలో మీ పోలిక చొప్పున సృజింపబడిన మేము, అదిగో బాప్తిస్మిచ్చి యోహాను వలె రక్షకుని యొక్క మార్గములను సరళం చేస్తూ భూమి మీద నీ రాజ్య విస్తరణకై పాటుపడే వారంగా ఉండటానికి సహాయం చేయండి. అవిధేయుడైన ఆదాము సంతతి వలె కాక విధేయులైన నీతిమంతులైన జకర్యా ఎలిజబెత్ల సంతానం వలె మా జీవితాలు భూమి మీద వర్ధిల్లి నిన్ను ఘనపరిచేవిగా ఉండుటకు కృప చూపి నడిపించుమని, మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాద సన్నిధిలో ఆయన లేఖనాలు పట్టుకుని ఉన్న మనందరికీ, ఆయన మార్గములలో జీవించుచున్న ఆయన బిడ్డలకెల్లరకు, ఆయన రాజ్య విస్తరణలో పాలు పంపులు పొందుచున్న ఆయన దాసులకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.